Hello students. In previous class we discussed about the pair of linear equation. Already we completed exercise 2.2. Last time we did do your homework, not in syllabus. Actually not in the syllabus. Now we will start exercise 2.3. Exercise 2.3 solve the following. Page number 45. Page number 45. Page number 45. Exercise 2.3. Solve the equation. Solve the following equations. Solve the following equations. ఇక్కడ మనం ఒకటే గుర్తుంచుకోవాలి. ఇవి మనం ఆల్రెడీ 7th క్లాస్ లో చేసాం. సింపుల్ ఈక్వేషన్ చాప్టర్ లో చేసాం. ఏంటండి ఈక్వేషన్స్ లో సింప్లిఫై చేసి x వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. అది ఎలా చేద్దామో చూడండి. 7x - 5 = 2x. ఇక్కడ మనకి ఆల్రెడీ మనం ఏం నేర్చుకున్నాము, ఈక్వల్ టు ఉంది అంటే ఈక్వల్ టు బిఫోర్ పార్ట్ ని ఆఫ్టర్ పార్ట్ ని ఏమంటామో తెలియాలి. ఈక్వల్ టు ఆఫ్టర్ పార్ట్ ని RHS అంటాం. ఈక్వల్ టు ఆఫ్టర్ పార్ట్ ని అంటాము RHS అంటాము. ఈక్వల్ టు బిఫోర్ పార్ట్ ని LHS అంటాం. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్. ఎప్పుడైనా సరే ఈక్వల్ టు బిఫోర్ పార్ట్ LHS వైపు ప్లస్ ఉందనుకోండి, ఇటువైపు మూవ్ అయింది అనుకోండి, అంటే మనం టాన్స్ ఇటువైపు మూవ్ చేయొచ్చు, లేకపోతే ఇటువైపు కూడా మూవ్ చేయొచ్చు. టాన్స్ ని బోత్ సైడ్ మూవ్ చేయొచ్చు. అంటే ప్లస్ నెంబర్ ఇటు అవుతుంది మైనస్ అవుతుంది. అదే మైనస్ ఉంటుంది LHS వైపు, అటువైపు అయితే అవుతుంది ప్లస్ అవుతుంది. ఒకవేళ ఇటువైపు మైనస్ ఉందనుకోండి ప్లస్ అవుతుంది. ఇది ప్లస్ ఉందనుకోండి ఇటువైపు వచ్చేది మైనస్ అవుతుంది. అది కూడా గుర్తుంచుకోవాలి. అలానే ఇది ఒక సైడ్, అంటే LHS వైపు ఉన్నది ప్లస్ అయితే అంటే ఒక సైడ్ ప్లస్ ఉన్నది, అదర్ సైడ్ అయితే మైనస్ అవుతుంది. ఒక సైడ్ మైనస్ ఉన్నది, అదర్ సైడ్ అయితే ప్లస్ అవుతుంది అనేది మనం మైండ్లో గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ఇంకోటి ఏంటి, ఒక సైడ్ మల్టిప్లికేషన్, అదర్ సైడ్ అయితే ఏమవుతుంది డివిజన్ అవుతుంది. ఒక సైడ్ మల్టిప్లికేషన్, అదర్ సైడ్ అయితే ఏమవుతుంది డివిజన్ అవుతుంది. ఒక సైడ్ డివిజన్, అదర్ సైడ్ అయితే ఏమవుతుంది మల్టిప్లికేషన్ అవుతుంది. అంటే మనకి ఈ కన్వర్షన్ అనేది ఎలా ట్రాన్స్ఫర్ అవుతాయి, అంటే ఎలా ట్రాన్స్ఫర్ అవుతాయి వన్ సైడ్ టు అదర్ సైడ్ అనేది బాగా తెలియాలి. ఏంటది, ఒక సైడ్ మల్టిప్లై చేసేది, అదర్ సైడ్ ఏమవుతుంది డివిజన్. ఒక సైడ్ డివైడ్ చేసేది, అదర్ సైడ్ ఏమవుతుంది మల్టిప్లికేషన్ అవుతుంది. అదే బాగా గుర్తుంచుకోవాలి. మన 7th క్లాస్లో ఇవి డిస్కస్ చేసుకున్నాము, చాలా సమ్స్ కూడా చేసాము రిలేటెడ్. ఓకేనా. ఫస్ట్ సమ్ చేద్దాం. అయితే ఇక్కడ మనకి ఇప్పుడు కూడా ఎక్స్ అనే వర్డ్ తీసుకురావాలి, వేరియబుల్స్ ఏరియా వర్డ్ తీసుకురావాలి. ఓకేనా. ఇక్కడ మనకి దీనికి ఎక్స్ ఉంది, దీనికి ఎక్స్ ఉంది, దీనికి ఎక్స్ ఉంది, అంటే ఇవన్నీ ఒక వైపు తీసుకెళ్ళాలి. దీనికి ఎక్స్ లేదు, ఇది ఒక వైపు తీసుకెళ్ళాలి. అంటే మనం ఏం చేద్దామంటే దీన్ని ఫస్ట్ 5 అంటే మూవ్ చేయాలి. 5 అంటే మూవ్ చేయండి, ఏమవుతుంది 7x = 7x మూవ్ లేదు, 2x మూవ్ లేదు, నేను తర్వాత మూవ్ చేస్తాను. ప్లస్ -5 ప్లస్ అవుతుంది ప్లస్ 5 అవుతుంది, ప్లస్ 5 అంటే 5 అటువైపు పంపించాను. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ప్లస్ 2x ఇటువైపు పంపిస్తున్నాం. ప్లస్ ప్లస్ ఏమవుతుంది మైనస్, అంటే 7x - 2x = 5. 7x అనేది మూవ్ లేదు, 5 అనేది మూవ్ లేదు, 2x మూవ్ అయింది కనుక దాన్ని సైన్ చేయండి. ఇప్పుడు 2x అనేది 7x అనేది రెండు కూడా రైట్ ఆన్సర్. 7x 2x అనేది 7 - 2 ఎంత 5. 5x = 5. 5x అంటే మీనింగ్ ఏంటి, 5 అనేది x ని మల్టిప్లై చేస్తుంది, అటువైపు అయితే ఏమవుతుంది డివైడ్ చేస్తుంది. 5/5 డివైడెడ్ వచ్చి x = 5/5 అంటే 5 1 ఇయర్ 5 1 ఇయర్ 1/1 1/1 అంటే ఎంత వచ్చు 1 రావచ్చు. ఓకేనా. దిస్ ఇస్ ద ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ చేద్దాం. అంటే మనకి ఫస్ట్ క్వశ్చన్ సింపుల్ గా అయిపోయింది. సెకండ్ క్వశ్చన్, ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ ఏంటి, ఇక్కడ సెకండ్ క్వశ్చన్ ఏంటి మనకి 5x - 12 = 2x - 6. 2x - 6 5x - 12 = 2x - 6. అంటే ఇక్కడ మనకి x ఏంటి, దీనికి x ఉంది, దీనికి x ఉంది. x ఏంటి -12 -6, అంటే మనకి x లేని ఒకవైపు వెళ్ళాలి, x లోనే ఒకవైపు రావాలి, అవి ఎన్ని ఉన్నా సరే. ఓకేనా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీన్ని ఇటువైపు పంపిద్దాం, దాన్ని అటువైపు పంపిద్దాం, ఈ 2x ని ఇటువైపు పంపిద్దాం. ఓకేనా. ఇప్పుడు మనం మూవ్ చేయని ఏంటి, ఇక్కడ 5x మూవ్ అవ్వట్లేదు,
ఇక్కడ -6 మూవ్ అవుతుంది. మూవ్ అవ్వని రాయాలి ఫస్ట్. ఇప్పుడు మనకి +2x దీనికి బిఫోర్ ఏం సైన్ అంటే ఏమవుతుంది, ప్లస్ అవుతుంది. +2x ప్లస్ ఏమవుతుంది, -2x అవుతుంది. -2x అదే -12 అంటే ఏమవుతుంది, +12 అవుతుంది. +12 5 - 2 5 ఏమో ప్లస్ ఉంది, 2 ఏమో మైనస్ ఉంది. రెండు ఆపోజిట్ సైడ్ అంటే సబ్ట్రాక్ట్ చేయాలి. 5 - 2 ఏమవుతుంది, 3x అవుతుంది. 3x ఈక్వల్ 12 - 6 అవుతుంది, 6 అవుతుంది. ఇది కూడా ఆపోజిట్ సైడ్ కదా, కానీ 12 - 6 అవుతుంది, 6 అవుతుంది. ఇప్పుడు మనకి 3 కూడా ముచ్చాలి. 3 అనేది ఏం చేస్తుంది, ఇక్కడ మల్టిప్లై చేస్తుంది. మల్టిప్లై చేసి దాంట్లో ఏమవుతుంది, x ఈక్వల్ టు 6/3. ఇప్పుడు కట్ చేయండి, 3 × 1 = 3 × 2 x ఈక్వల్ ఎంత 2. ఇది ఆన్సర్. ఓకేనా? అలానే మీరు నెక్స్ట్ వన్ కంప్లీట్ చేస్తాం. థర్డ్ వన్ ఏంటి, మనకి 7p - 3 = 3p + 8. ఇది కంప్లీట్ చేసుకోండి మీరు. ఫోర్త్ వన్ కూడా కంప్లీట్ చేయండి. 8m + 9 7m + 8 అంటే ఇదే పడదు కదా, మళ్ళీ మనం డిస్కస్ చేయాలి. అలానే ఫిఫ్త్ వన్ కూడా ఇదే కంప్లీట్ చేసుకోండి. 7z + 13 2z + 4. అలానే 6 వన్ నేను చెప్తాను. అంటే ఇవే మోడల్ కాబట్టి కొద్దిగా మైనస్ వస్తుందని నేను చెప్తాను. ఈ 3 మాత్రం మీరు కంప్లీట్ చేసుకోవాలి. 6 వన్ ఏంటి మనకి, 9y + 5 15y - 1. ఇక్కడ మనకి y అంటే పక్కకు రావాలి. ఇక్కడ ఉన్న ఎక్స్ప్రెషన్ ఏంటి, 9y ఈక్వేషన్ 9y + 5 = 15y - 1. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే y అనే ఒకటి తీసుకొద్దాము, నెంబర్స్ అన్ని ఒకటి తీసుకొద్దాం. ఇక్కడ మనకి ఈ రెండు సేమ్ ఉన్నాయి, ఈ రెండు ఒక చోట రావాలి కనుక ఇది ఇటువైపు మూవ్ చేయండి. ఈ రెండు వేరియబుల్స్ లేవు అంటే లెటర్స్, ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ లెటర్స్ లేవు, అదే వైపు మూవ్ చేయండి. ఇప్పుడు ఫస్ట్ మనకి ఈక్వల్ పెట్టేసి 9y మూవ్ అవ్వట్లేదు, ఇటువైపు ఏం మూవ్ అవ్వట్లేదు, -1 మూవ్ అవ్వట్లేదు. ఇటువైపు 9y మూవ్ అవ్వట్లేదు, ఇటువైపు -1 మూవ్ అవ్వట్లేదు. ఇప్పుడు +15y ఇటు ఏమవుతుంది, -15y అవుతుంది. ప్లస్ అయితే మైనస్ అయిపోతుంది, చేంజ్ అవుతుంది. మైనస్ అయితే ప్లస్ అవుతుంది. అలాగే +5 ఇటు ఏమవుతుంది, -5 అవుతుంది. ఇప్పుడు మనకి 15 - 9 ఎంత, 15 - 9 6/. అయితే బిగ్ నెంబర్ 15 కదా, -6. అలాగే -1 - 5 బోత్ హ్యావింగ్ సేమ్ సైన్ అంటే రెండింటికి కూడా సేమ్ సైన్ అంటే ఆన్ చేయాలి. 5 + 1 ఏమవుతుంది, 6 అవుతుంది. ఈ సైన్ మైనస్. ఇప్పుడు మనకి -6 కూడా మూవ్ చేద్దాం. -6 అనేది బై ఏం చేస్తుంది, మల్టిప్లై చేస్తుంది. -6 అనేది బై ఏం చేస్తుంది, మల్టిప్లై చేస్తుంది. అటువైపు ఏమవుతుంది, y = -6/-6. ఇక్కడ మైనస్ ఇక్కడ మైనస్ రిమూవ్ చేసేయండి, కట్ అయిపోతుంది. సేమ్ 6 1 6 1 అంటే ఏమవుతుంది, y = 1 వస్తుంది. y = ఎంత, 1. 7th క్వశ్చన్. మనం ఏవైతే స్కిప్ చేస్తున్నామో అవి మీరు నేర్చుకొని ప్రాక్టీస్ చేయాలి. 7th క్వశ్చన్. 3x + 4 = 5 × x - 2. 3x + 4 = 5 × x - 2. ఇప్పుడు మనకి ఇక్కడ 3x + 4 లాగా ఉంది, కానీ ఏంటి 5 అనేది x - 2 మల్టిప్లై చేస్తుంది. 5 అనేది x - 2 మల్టిప్లై చేస్తుంది. ఇప్పుడు మల్టిప్లై చేద్దాం ఫస్ట్. అంటే ఈ షేప్ లో ఇక్కడ మనకి ఎలా అయితే ఉందో వేరియబుల్ ఒకటానే ఉంది, ఇక్కడ కాన్స్టెంట్ ఒకటే ఉంది, వేరియబుల్ లేకపోతే కాన్స్టెంట్ అంటారు. ఇక్కడ కానీ ఈ మొత్తాన్ని కూడా 5 మల్టిప్లై చేస్తుంది. ఇలా ఉంటే మల్టిప్లై చేయాలి. ఫస్ట్ ఏం చేయాలి, మల్టిప్లై చేయాలి. అంటే ఏమవుతుంది, 3x + 4 = 5 తో x ని మల్టిప్లై చేయాలి. 5 × x 5 × x. ఇక్కడ 5 ఏముంది, ప్లస్ కదా, +5 రాయాలి. అలానే ఈ 5 తోనే మళ్ళీ -2 కూడా మల్టిప్లై చేయాలి. అంటే దీని ఎన్నో టర్మ్స్ అనే టర్మ్ మల్టిప్లై 5 × -2 అంటే ఏమవుతుంది, 3x + 4 = 5 × x అవుతుంది, 5x అవుతుంది. ప్లస్ ఇంటూ మైనస్, -5 × 2 = 10. ఇప్పుడు మనకి ప్రీవియస్ క్వశ్చన్ లాగా వచ్చేసి ఇప్పుడు టర్మ్స్ మూవ్ చేయాలి. ఇప్పుడు మనకి ఏ టర్మ్స్ మూవ్ చేద్దాము, 5x ఇటువైపు మూవ్ చేద్దాము, 4 అటువైపు మూవ్ చేద్దాం. ఓకేనా? ఇప్పుడు మూవ్ ఏంటి, 3x మూవ్ అవ్వట్లేదు, ఇక్కడేమో -10 మూవ్ అవ్వట్లేదు. మూవ్ అవ్వనివి రాయాలి ఫస్ట్. ఇక్కడ 3x మూవ్ అవ్వట్లేదు, ఇక్కడ -10 మూవ్ అవ్వట్లేదు. ఇక్కడ 5x + 5x అవుతుంది,
-5x అవుతుంది. +4 ఇటు వస్తుంది -4 అవుతుంది. ఇప్పుడు 5 - 3 2 కానీ దీని నెంబర్ ఏముంది 5 5 కి 4 ఏముంది 5 3 కి 5 కదా 5 మైనస్ కనుక -2x ఈక్వల్ -10 -4 -10 -4 ఏమవుతుంది రెండు యాడ్ చేయాలి. రెండు సేమ్ సైన్ ఉంటే యాడ్ చేయాలి. ఇది మైనస్ ఇది మైనస్ కనుక రెండు యాడ్ చేయాలి. 10 + 4 ఏమవుతుంది 14. ఏ సైన్ అండి మైనస్ సైన్. ఇప్పుడు మనకి 2 ఏమవుతుంది x ని మల్టిప్లై చేస్తుంది. -2 అనేది x ని చేస్తుంది మల్టిప్లై చేస్తుంది. ఆ -2 కూడా మూవ్ చేయండి. వన్ సైడ్ మల్టిప్లై చేస్తే అదర్ సైడ్ ఏమవుతుంది డివిజన్ చేస్తుంది. -14/-2 0 ఇది కట్ అయిపోతుంది. 2 1 years 2 7 years x ఈక్వల్ ఎంత 7. x ఈక్వల్ ఎంత 7. నెక్స్ట్ క్వశ్చన్ చేద్దాం. ఈ క్వశ్చన్ కేర్ఫుల్ చేయాలి. ఇది సేమ్ మోడల్ కాకపోతే ఏంటంటే బోత్ సైడ్ మల్టిప్లికేషన్ ఇచ్చారు. ఎలా చేద్దామో చూడండి. 8th క్వశ్చన్ 3 × t - 3 5 × 2t - 1. ఇక్కడ ఏంటి 3 ని t - 3 తో మల్టిప్లై చేయాలి. ఫస్ట్ 5 ని 2t - 1 తో మల్టిప్లై చేయాలి. మల్టిప్లికేషన్ గా సింప్లిఫై చేయాలి. మల్టిప్లై చేయాలి చూడండి. ఫస్ట్ 3 × t ప్లస్ 3 మనకి ప్లస్ అవుతుంది ప్లస్ రాస్తాం. మళ్ళీ 3 తో -3 మల్టిప్లై చేయాలి. 3 × -3 అలానే 5 తో 5 × 2t 5 4 ఏముంది ప్లస్ 5 మళ్ళీ 5 తో 1 ని మల్టిప్లై చేయాలి -1 5 × 3 × t ప్లస్ 3 × -3 5 × 2t ప్లస్ 5 × -1. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేద్దాం చూడండి. 3 × t అవుతుంది 3t అవుతుంది. ప్లస్ ఇంటూ మైనస్ 3 3 చేస్తే 9 5 2 చేస్తే 10t అవుతుంది. ప్లస్ ఇంటూ మైనస్ 5 అవుతుంది. ఇప్పుడు మనం ఇప్పుడు ఈక్వేషన్ ఇలా వచ్చింది కదా సింప్లిఫై చేయండి. నేనేం చేద్దామంటున్నా అంటే ఇక్కడ 10t ఇటువైపు మూవ్ చేస్తున్నాను -9 అటువైపు మూవ్ చేస్తున్నాను. ఇప్పుడు మనకి 3t మూవ్ అవ్వట్లేదు. ఇక్కడ -5 మూవ్ అవ్వట్లేదు. ఇక్కడ -9 అటైతే అవుతుంది +9 అవుతుంది. ప్లస్ 10t ప్లస్ అవుతుంది -10t అవుతుంది. -10 + 3 -7t 9 - 5 9 ఏమో ప్లస్ ఉంది ఇదేమో -4 ప్లస్ 4 అవుతుంది బిగ్ నెంబర్ అయినాక. ఇప్పుడు మనకి -7 కూడా మూవ్ చేయాలి. -7 అనేది ఏం చేస్తుంది మల్టిప్లై చేస్తుంది. ఇది కూడా మూవ్ చేయండి అటువైపు. అప్పుడు ఏమవుతుంది t = 4/-7. ఎప్పుడు డినామినేటర్లో మైనస్ ఉండకూడదు కనుక ఈ మైనస్ని పైకి తీసుకుంటుకోండి అంటే -4/7. యాక్చువల్గా దీన్ని -1/-1తో మల్టిప్లై చేస్తే డినామినేటర్ నుండి న్యూమరేటర్ పాస్ అవుతుంది. నెక్స్ట్ 9th క్వశ్చన్ మీరు కాంప్లీట్ చేసుకోండి. ఇదే మోడల్ 9th 1 10th 1 9th 1 ఏంటి మనకి 5 × t - 3 ఈక్వల్ 3 × t - 2 ఇది కంప్లీట్ చేయాలి. 10th 1 5 × z + 3 ఈక్వల్ 4 × 2z + 1 ఈ రెండు కంప్లీట్ చేసుకోండి. ఇదే మోడల్ కనుక నెక్స్ట్ వన్ ఏంటి 11th 1 ఏంటంటే మనం కన్ఫ్యూజ్ చేసానికి ఒక టర్మ్ ఇప్పించాడు. ఏంటి సేమ్ మోడలే 15 - 8 × x - 1 4 × x + 3 ఈక్వల్ 2 × 7 + x. ఇక్కడ ఏంటంటే ఇటువైపు ఒక మల్టిప్లికేషన్ ఇచ్చేవాడు ఇటువైపు కూడా మల్టిప్లికేషన్ ఇచ్చాడు ఇక్కడ చూసి. కానీ ఏంటి ఒక ఎక్స్ట్రా మల్టిప్లికేషన్ ఇచ్చి యాడ్ చేశాడు. ఇది యాడ్ చేస్తాం చూడండి. ఫస్ట్ ఏం చేయాలి మల్టిప్లికేషన్ చేయాలి. ఇది 2 మల్టిప్లై చేయాలి ఈ 2 మల్టిప్లై చేయాలి ఈ 2 మల్టిప్లై చేయాలి. మల్టిప్లై చేయాలంటే 15 × x ప్లస్ 15 కదా ప్లస్ 15 15 × -1 15 × -1 ప్లస్ 4 తో x మల్టిప్లై చేయాలి 4 × x ప్లస్ 4 × 3 ఈక్వల్ 2 తో 7 మల్టిప్లై చేయాలి 2 ×
7 ప్రతి టర్మ్ మల్టిప్లై చేయలేదు, నేను న్యూగా ఏం చేయలేదు. 2 ఇంటూ ఎక్స్ ప్లస్ అన్నప్పుడు రాయలేదు, మైనస్ అంటే మనం రాయాలి. ఓకేనా? ఇప్పుడు సింప్లిఫై చేద్దాం. 15 ఇంటూ ఎక్స్ అవుతుంది 15x ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 15 15 మైనస్ 15 కదా. 4 ఇంటూ ఎక్స్ 4x 4 3 జస్ 12 7 2 జస్ 14 2 ఇంటూ ఎక్స్ 2x. ఇప్పుడు మనం సింప్లిఫై చేసేటప్పుడు ఇటువైపు ఒకటే ఎక్స్ట్రా ఉండాలి, ఇటువైపు ఒకటే నెంబర్ ఉండాలి, అలా ఉంటే చాలు మనకి ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు చూడండి 15x 4x రెండు లైక్ టర్మ్సే కదా, x x ఉంది. 15 ప్లస్ 4 ఏమవుతుంది 19x అవుతుంది. 50 మైనస్ 15 ప్లస్ 12 కాన్స్టెంట్స్ కదా, మైనస్ 15 ప్లస్ 12 ఈ రెండింటిని సింప్లిఫై చేద్దాం. మైనస్ 15 ప్లస్ 12 ఏమవుతుంది మైనస్ 3 అవుతుంది, మైనస్ 3 ఈక్వల్ 14 ప్లస్ 2x 14 ప్లస్ 2x అవుతుంది. ఇప్పుడు టర్మ్స్ మూవ్ చేయాలి. టర్మ్స్ మూవ్ చేస్తే అవుతుంది ఇక్కడ 2x ఇటువైపు మూవ్ చేస్తున్నాను, ఇటువైపు నెంబర్స్ మూవ్ చేస్తున్నాను. అంటే ఇప్పుడు కూడా ఈక్వల్ బిఫోర్కి లెటర్స్ వేయాలి, ఈక్వల్ ఆఫ్టర్కి నెంబర్స్ తీసుకోవాలి. ఇప్పుడు మనకి మూవ్ అని ఏంటి 19 మూవ్ అవ్వట్లేదు, ఇటువైపు 14 మూవ్ అవ్వట్లేదు. మైనస్ 3 వస్తే ఏమవుతుంది ప్లస్ 3 అవుతుంది, ప్లస్ 2x ఇటు వస్తే అవుతుంది మైనస్ 2x అవుతుంది. 19 మైనస్ 2 17x 14 ప్లస్ 3 70. ఇప్పుడు 17 కూడా మూవ్ అవ్వాలి. 17 ఏంటి x ఏం చేస్తుంది మల్టిప్లై చేస్తుంది. 17 ఎటువైపు తీసుకెళ్తే x ఈక్వల్ టు 17/70. 17 1 యాస్ 17 1 యాస్ అంటే x ఈక్వల్ ఏమవుతుంది 1. ఓకేనా? అవి రిమైనింగ్ మోడల్స్ మీరు 12 13 14 కూడా మీరు ట్రై చేయండి. 12 13 14 కూడా మీరు ట్రై చేయండి. ఓకేనా? నెక్స్ట్ ఎక్సర్సైజ్ 4 అనేది ఆపండి, అది మనకి సిలబస్లో ఉందో లేదో చూసి నేను చెప్తాను. సిలబస్లో ఉందో లేదో చూసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మనకి ఎగ్జాంపుల్ 17 ఏంటి మనకి ఇది చాలా ఈజీ క్వశ్చన్, ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎగ్జాంపుల్ 17 మనకి 4 మార్క్స్ అడుగుతుంటారు ఈ క్వశ్చన్స్. సాల్వ్ x/2 మైనస్ 1/4 ఈక్వల్ టు x/3 ప్లస్ 1/2. x/2 మైనస్ 1/4 ఈక్వల్ టు x/3 ప్లస్ 1/2. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేయాలి. ఎలా సింప్లిఫై చేస్తాం? దీనిలో కూడా ఏంటంటే x టర్మ్ అనే ఒకటి చేద్దాం. x టర్మ్ అనే ఒకటి అంటే ఇక్కడ మనకి x టర్మ్ ఏంటి ఇదే కదా, ఇది డివైడ్ చేసుకోవాలి. x టర్మ్ మనకి ఇంకోటి కాన్స్టెంట్ ఏంటి ఇది, వాటి డివైడ్ తీసుకెళ్ళాలి. ఫస్ట్ ఆర్డర్ చూడండి x/2 మైనస్ 1/4 x/3 ప్లస్ 1/2. x/3 అనేది ఒక టర్మ్ మైనస్ 1/4 అనేది ఇంకో టర్మ్. ఇప్పుడు ఏం చేద్దామండి ఈ టర్మ్ అటువైపు మూవ్ చేయండి, ఈ టర్మ్ ఇటువైపు మూవ్ చేయండి. ఓకేనా? మూవ్ చేస్తే అవుతుంది x/2 ఈ టర్మ్ మొత్తం మూవ్ చేసినప్పుడు ఫ్రాక్షన్ అనేది చేంజ్ అవుతుంది. ఇక్కడ ప్లస్ అంటే ప్లస్ చేంజ్ అవుతుంది. ఇది ప్లస్ నెంబర్ కదా, ఇది వచ్చి అవుతుంది మైనస్ x/3 అవుతుంది, మైనస్ x/3. ఇది 1/2 అనేది మూవ్ అవుతుంది, 1/2 రాయండి. మైనస్ 1/4 ఇటు అవుతుంది ప్లస్ 1/4 అవుతుంది, ప్లస్ 1/4. ఇప్పుడు క్రాస్ మల్టిప్లై చేయండి. క్రాస్ మల్టిప్లై చేసి ఉంటుంది 3 ఇంటూ ఎక్స్ మైనస్ 2 ఇంటూ ఎక్స్ బై 2 ఇంటూ 3 ఈక్వల్ టు 4 ఇంటూ 1 1 ఇంటూ 2 బై 2 ఇంటూ 4. ఎల్సిఎం ఎడిషన్ చేసి కదా, అదేం చేయొచ్చు లేకపోతే ఇదేం చేయొచ్చు. ఓకే, క్రాస్ మల్టిప్లికేషన్ 3 ఇంటూ ఎక్స్ అవుతుంది 3x ప్లస్ మైనస్ 2 ఇంటూ ఎక్స్ అవుతుంది 2x బై 2 3x అవుతుంది 6. 4 ఇంటూ 1 4 ప్లస్ ప్లస్ 2 1 యాస్ 2 2 4 యాస్ 8 2 4 యాస్ 8. అంటే ఇప్పుడు ఏమి అయిపోయింది మనకి 3 మైనస్ 2x అంటే 1x బై 6 ఈక్వల్ 4 ప్లస్ 2 అంటే 6 4 ప్లస్ 2 అంటే 6 6 బై 8
6/8. ఇప్పుడు ఏం చేద్దామంటే క్రాస్ మల్టిప్లై చేయండి. క్రాస్ మల్టిప్లై చేస్తే ఏమవుతుంది అంటే క్రాస్ మల్టిప్లై చేస్తే ఇక్కడ 1 దగ్గర 1 ని క్రాస్ మల్టిప్లై చేయాలి. x ఈక్వల్ కావాలి. x ఈక్వల్ 6 into 6 by 8 into 1. క్రాస్ మల్టిప్లై చేశాను. x మాత్రం వదిలేశాను. ఓకేనా? ఓన్లీ నెంబర్స్ మాత్రం క్రాస్ మల్టిప్లై చేశాను. ఇప్పుడు మనకి ఏమైనా కట్ అయిపోతుందో చూడండి. 6 6 36, 8 1 3. ఇప్పుడు దీన్ని కట్ చేయండి. 4 2 8, 4 9 36. అంటే x ఈక్వల్ ఏమవుతుంది 9/2. ఇది సొల్యూషన్. ఓకేనా?